నమస్తేనా. నమస్తే అన్న. ఈ నల్గొండ నియోజకవర్గం ఓన్ ఇక్కడేనా? అవునన్నా. అవునా? తిరుగుతురా అన్ని పార్టీలు తిరుగుతురా, ప్రచారానికి వస్తావురా? పబ్లిక్ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారా అన్న? కన్ఫ్యూజ్ ఏం లేదన్న. ఇప్పుడు అంతా జనాలు కూడా సిస్టమేటిక్గానే ఏ పార్టీకి వేస్తేనే మన ఇప్పుడు హిందూ ధర్మం అనేది సనాతన ధర్మం అనేది ఉండాలంటే ఖచ్చితంగా బీజేపీకి వేయాలని ఆలోచిస్తున్నారు. ఓకే, ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? మార్పు అని మనం అందరం అనుకున్నాం. ఆప్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మార్పు దిశగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టు అనిపిస్తా ఉందా? మార్పు దిశగా అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 4 నెలలే అవుతుంది కదండి. 4 నెలలు అంటే ఇప్పుడు మినిమం ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ చేసిన విధ్వంసాన్ని చూడాలంటే ఒక మినిమం 1 ఇయర్ అన్నా కావాల్సి వస్తుంది. 1 ఇయర్ తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా చేస్తుంది ఏందనేది మనకు అప్పటి వరకు అవగాహన వస్తుంది. కానీ ఇప్పుడు ఈ ప్రజలు కూడా బీజేపీ వైపే ఎక్కువగా. ఇప్పుడు పబ్లిక్ కూడా కేసీఆర్ పోవాలి అని ఊహించాలని, రేవంత్ రెడ్డి ఏదో వేయాలని ఏం ఊహించలేదు. కాకపోతే నేను ప్రతి దానికి 100 రోజులలో నేను మార్పు చూపిస్తా, 100 రోజుల్లో 6 గ్యారెంటీ అమలు చేసి ఇవన్నీ చెప్పింది కదా. ఇక్కడ ఏమన్నా ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తూ ఉందా? ఇబ్బంది అంటూ ఏం లేదండి. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కరువు వచ్చింది కాంగ్రెస్ వల్లనే అంటున్నారు కదా. కాంగ్రెస్ వల్ల వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వర్షాలు అయితే ఏం లేవు. యాక్చువల్లీ ఈ డిసెంబర్లో కూడా వర్షాలు ఎప్పుడూ రావు. వర్షాకాలంలో వచ్చేదే మా యొక్క ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్. కాబట్టి బీఆర్ఎస్ చెప్పేదంతా మనం ఆలోచించదగ్గది. ఎందుకంటే కరువు ఉన్న టైంలోనే కదా మనకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఈ కరువు కాలంలో కాంగ్రెస్ మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కోమరెడ్డి వెంకరెడ్డి గెలిపించారు, ఆయన మంత్రి అయ్యిండు. ఆయన మంత్రి అయిన తర్వాత ఈ 100 రోజుల కాలంలో ఏమన్నా కొత్తగా ఏమన్నా నల్గొండకి ఏమన్నా చేసినట్టు కనిపిస్తూ ఉందా? ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ అయితే ఏం లేదు. ఇప్పుడు ఈ రోడ్లు కొన్ని అవి ఇవి చేస్తా అని అంటున్నారు. ఈ చేస్తారేమో చూడాలి. ఇప్పుడు వాళ్ళు పాత అప్పులు కట్టుకోవడానికే సరిపోతుంది కదా టైం అంతా. ఇప్పుడు ఈ కావాలంటే కొంచెం టైం పడుతుంది కాంగ్రెస్ కూడా. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతూనే 3 అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. సైదిరెడ్డి హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే, రఘువీర్ రెడ్డి జానారెడ్డి కొడుకు, ఇంకొక ఆయన కంచర్ల కృష్ణారెడ్డి భూపాలరెడ్డి వాళ్ళ బ్రదర్. ముగ్గురులో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటా ఉన్నారు? నాకు తెలిసి అయితే బీజేపీ కేసేనేమో కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ ముస్లిం ప్రాబల్యం అనేది ఎక్కువగా ఉంటుంది. బీజేపీ కేసు ఏంటంటే మన 80% ఉన్న భారతదేశంలో 80% ఉన్న హిందూస్కు కొంచెం మనం ఇట్లా హిందూ ధర్మం అనేది ఇట్లా నిలబడాలంటే ఖచ్చితంగా బీజేపీ చేయాల్సి వస్తుంది. బీజేపీ అనగానే ఇదే మత విద్వేషాలు రెచ్చగొడుతుంది, హిందూ ముస్లిం అది చిచ్చు పెడుతుంది, ఈ చర్చ జరుగుతూ ఉంది కదా. సో ఒకవేళ బీజేపీ వస్తే ఇలాంటి విధ్వంసం ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది? అట్లాంటిది అంటూ ఏం లేదండి. ఇప్పుడు మన గుళ్ళు గోపురాలు మనం ఇంతకుముందు సంవత్సరాలలో మనకు పుట్టకపోవచ్చు. ఇంతకుముందున్న సంవత్సరాల్లో మన గుళ్ళను గోపురాలను ఎన్నో విధ్వంసం చేసి మసీదులుగా అట్లా చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ బీజేపీ వచ్చిన తర్వాత 500 సంవత్సరాల నుంచి కానీ రామ మందిరం ఇవాళ అయిందంటే అది ఎవరి వల్ల అవుతుంది? మన మోడీ వల్లనే కదా, బీజేపీ వల్లనే కదా అయింది. అట్లాంటి ఎన్నో గుళ్ళు ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం కావడానికి కారణం మోడీనే కదా. మరి మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. కాంగ్రెస్ ఏమన్నది మనకు కావాల్సింది గుళ్ళు ఇవి కాదు, మనకు కావాల్సింది విద్య కావాలి, వైద్యం కావాలి, ఉపాధి కల్పన కావాలి, ఇవన్నీ అంటూ ఉన్నారు. సో బీజేపీ ఏమైనా గుళ్ళ మీద రాజకీయం చేస్తుంది, దేవాలయాల పేరు ఎప్పుడు రాజకీయాలు చేస్తుంది, ఇది అంతా బంధం కూడా ఉంది కదా. అట్లాంటివి ఏం లేదండి. కాంగ్రెస్ కూడా ఇప్పుడు హిందూ దానికి వ్యతిరేకమని ఏం కాదు. కాంగ్రెస్ కూడా హిందూ ధర్మం మీద ఎంతో అంత అవగాహనతో ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటుండు, ఇప్పుడు మనకు మనసులో ఉండాలి, మొక్కుకోవాలని ప్రత్యేకంగా గుళ్ళకు పోని అవసరం లేదు అని అన్నాడు కదా. మనం గుడి పోతేనే ఇప్పుడు షాప్లో ఇది ఉంది, ఇది కూడా గుడి అన్నట్టే కదా మనకు. ఇక్కడ మనసులో మొక్కుకొని మనం జయ శ్రీరామన్ మనసులో అనుకున్నాం అనుకోండి, అది కూడా గుడి అన్నట్టే కదా. మన గుండెనే ఒక గుడి, దానికి ప్రత్యేకంగా గుడి పోని అవసరం లేదని చెప్పిండు. కానీ హిందూ వ్యతిరేకి కాదు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇక సైదిరెడ్డి కోటేస్తారా? ఆయనకేనా? ఖచ్చితంగా. పరిచయమేనా మరైనా? పరిచయం లేదండి, మాకు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే మాకని. ఓకే, వీళ్ళు రఘువీర్ రెడ్డి పరిచయం మాకు ఎప్పటి నుంచి అయినా. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాకు నలుగురిలో తిరిగి పేరు పెట్టి పిలిచి అంత అన్యోన్యత ఉంది కాబట్టి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మాకు అభిమానం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఎప్పుడైనా మేము కాంగ్రెస్గా ఓటేస్తాం. ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి
మనం ఈ మోడీ వైపు చూడాల్సి వస్తుంది. ఓకే, మన అసెంబ్లీలో కాంగ్రెస్కి సపోర్ట్ చేసి కాంగ్రెస్ సపోర్ట్ చేసారు ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కాబట్టి బీజేపీ ఉండాలంటే. అవును.